బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల తరఫు వాదనల అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ హైకోర్టులో సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు పైన వాదోపవాదనలు జరిగాయి. సుదీర్ఘంగా 5 గంటల పాటు కూడా వాదోపవాదాలు జరిగాయి. పిటిషన్ తరఫు న్యాయవాది సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రేపు షెడ్యూల్ వెలువల నుండి రేపు షెడ్యూల్కి సంబంధించి కూడా స్టే విధించాలని కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించి కూడా స్టే విధించడం కూడా రేపు సంబంధించి ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి కూడా యథావిధిగా విడుదల కాబోతుంది. ఇక రేపు 2:15 సంబంధించి కూడా మరోసారి ఇంకా ఇంప్లీడ్కి సంబంధించిన వాదనలు కావచ్చు, ఇంకా మరో అభిషేక్ సంఘి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన వాదనలు ఈ రోజు కూడా వినిపించడం జరిగింది. మరికొన్ని వాదనలకు సంబంధించి కూడా రేపు వినిపిస్తామని చెప్పింది. కాబట్టి రేపు మధ్యాహ్నానికి సంబంధించి హైకోర్టు ఈ రోజుకి సంబంధించి కూడా వాయిదా వేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇప్పటికే ఏదైతే పిటిషనర్ తరఫు సంబంధించిన న్యాయవాదులను ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ స్టే విధించాలని కోరడం జరిగిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇంకా దానికి సంబంధించి కూడా స్టే విధించడం కుదరదు అన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. మొత్తంగా రేపు ఏదైతే 2:15 సంబంధించి కూడా మరోసారి వాదనలు వినిపించిన నేపథ్యం ఉన్నది. ప్రభుత్వం తరఫున ఈ రోజు అభిషేక్ సింగ్కి సంబంధించి కూడా వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా అన్ని పార్టీలు శాసనసభలు ఆమోదం తెలిపాయి. ఇక పార్టీలకు సంబంధించి కూడా ఇక రాజకీయాలకు అతీతంగా కూడా ఈ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు లభించింది. ఇక జీవో 9 స్టే ఇవ్వాలని కోరడం కూడా సరైనది కాదు. సమగ్ర కులగణన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేసిన సర్వే తర్వాతనే ఈ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి కూడా బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా రిజర్వేషన్ బిల్లు జరిగింది. ఇక పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఏదైతే అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఈరోజు వాదనలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పలు వాదనలు కూడా వినిపించారు. ఏదైతే 2018కి సంబంధించి కూడా పంచాయతీరాజ్ చట్టంలో పాస్ అయిన సమయంలో ఆ చట్టానికి సంబంధించి కూడా కసరత్తును కూడా వివరించారు. 2019లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించిన నేపథ్యం. ఇంకా ఎంపీల్ డేటా అంటే గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు అన్నట్టు కూడా స్పష్టం చేయడం. ఇంకా గవర్నర్కి సంబంధించి కూడా ఈ బిల్లు పంపి 6 నెలలు గడిచాయి. గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ పడుతుంది, దాన్ని తిప్పి పంపడం లేదు. అంటే గవర్నర్ వద్ద 3 నెలలు బిల్లు పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బిల్లులు తీసుకొచ్చి రైట్స్ ఉంటుంది అన్నట్టు కూడా ఆయన ఈరోజు వాదనలు వినిపించారు. దాంతో పాటుగా బీసీ రిజర్వేషన్ సమయంలో గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. వారి చర్యల వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతుంది. ఇక ఏదైతే న్యాయమూర్తికి సంబంధించి కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఏ విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది, గవర్నర్ వద్ద ఉన్న కావచ్చు, శాసనసభలో అన్ని పార్టీలకు సంబంధించిన మద్దతు కావచ్చు. ఇక బిల్లుకు సంబంధించి బిల్లును వ్యతిరేకిస్తున్నారు, కానీ ఆ చట్ట సవరణకు సంబంధించి కూడా వ్యతిరేకించారంటే ఇక ఈ బిల్లుకు సంబంధించి చట్టానికి సంబంధించి కూడా అన్ని పార్టీల అప్పుడు మద్దతు ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఏదైతే పిటిషనర్ తరఫు న్యాయవాదికి సంబంధించిన వాదన కూడా అది కరెక్ట్ సరైనది కాదన్నట్టు కూడా ఈరోజు వాదన వినిపించారు. రేపు సంబంధించి మరోసారి వాదనలు ఉండబోతున్నాయి. ఇక రేపు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి కూడా స్టే విధించలేదు. కాబట్టి యథావిధిగా ఎన్నికల షెడ్యూల్ రేపు ఉండబోతా ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మరోసారి బీసీ మంత్రులంతా కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక ఈ రోజుకు సంబంధించిన వాదనలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి రేపు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది. దానికి సంబంధించిన వ్యవహరించాల్సిన అంశాలు రేపు ఏ విధంగా అడ్వకేట్లు ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుపై రేపైన ఏ విధమైన వాదనలు వినిపించాలని కూడా అడ్వకేట్ జనరల్ సంబంధించిన సలహాలు సూచనలు కూడా తీసుకున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే బీసీ మంత్రులంతా కూడా సమావేశమయ్యారు. ఇక రేపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా స్థానిక సంస్థల జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది.
కాబట్టి నామినేషన్లకు సిద్ధమవుతా ఉన్నది. ఇప్పటికే డీసీసీలకు సంబంధించి కూడా వాళ్ళకు ఆదేశాలు వెళ్ళాయి. పీసీసీ నుంచి కూడా నామినేషన్లకు సిద్ధంగా ఉండండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా రేపు నామినేషన్ వేయాలని కూడా సూచిస్తా ఉన్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఈసీ కూడా న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటుంది. ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అన్ని అంశాలను న్యాయ సలహాలు తీసుకుంటున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీకి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. మొత్తంగా ఇక్కడ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతా ఉన్నది. రేపు మరోసారి వాదనలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం తర్వాత మరోసారి అభిషేక్ సంఘవి వాదనలు వినిపిస్తారు. దాని దగ్గర ఉన్న ఆధారాలకు సంబంధించి కూడా రేపు ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా ఉదయం నుంచి కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఆసక్తిని క్రియేట్ చేసింది. అసలు ఏం జరుగుతూ ఉన్నది, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా హైకోర్టు ఆమోదిస్తుందా లేదా తిరస్కరిస్తుందా దానిపైన కూడా ఒక సస్పెన్షన్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఇక అయితే పిటిషనర్ తరఫు వాదనలు విన్న తర్వాత ఇక్కడ ఏదైతే ప్రభుత్వం తరఫు వాదనలు విన్నారు. ఇక రేపు 32 మంది కాంగ్రెస్ ఏదైతే దీనికి డిక్లేయర్స్ బీసీ బిల్లుకు అనుకూలంగా మేము మద్దతు ఇస్తామన్నట్లు కూడా 32 మంది ఇంప్లీట్ పిటిషన్ వేశారు. వాళ్ళ వాదనలను కూడా రేపు వినబోతా ఉన్నారు. అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఇతర కోర్టుల తీర్పులు, ఇతర చట్ట సవరణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన అధికారాలు కలిగి ఉంటాయి, వీటి గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని 3-6 నెలల వరకు పెండింగ్ పెడితే ఎట్లాంటి సవరణ చేసుకోవచ్చు, ఆ సవరణకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అనుమతులు ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి కూడా రేపు వివరిస్తాను, రేపు వాదిస్తానని చెప్పారు. కాబట్టి రేపు మధ్యాహ్నానికి వాయిదా వేశారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా లైవ్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. హైకోర్టు సంబంధించి కూడా పిటిషనర్ తరఫు వాదనని కూడా తిరస్కరించింది. రేపు నామినేషన్లకు సంబంధించి కూడా స్టే విధించమని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.